నా ప్రియ జనాంగమా, ఇకనైనా కఠినమైన రాతి హృదయాలను తీసివేసుకొని మెత్తని మాంసపు హృదయాన్ని నాకు దయచేయ్యా. ఇదిగో నేను నీవలే జీవించాలి ప్రభా, నిన్ను పోలి జీవించాలి ప్రభా. నిజముగా ఎన్ని హింసలు, కఠినమైన శిక్షలు, బాధలు పెట్టినప్పటికీ కూడా నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఆ ప్రేమను కలిగి మనం జీవించాలి. నీకు ఇష్టం లేని వారు నీ మీద ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అవమానాలు వేసినా నేనేం చేయాలంటే మౌనముగా ఉండాలి. దేవుని వైపు చూడాలి. నిజంగా ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. దయ కలిగిన వారిగా మనము జీవించాలి. ఆ దయ నిన్ను ఎప్పటికైనా కాపాడుతుంది. దేవుడు కూడా దయ కలిగిన వాడు. ఆయన బిడ్డమైనటువంటి మనం కూడా దయ కలిగిన వారముగా మనము ఉండాలి. కరిగిపోయే అనుభవాలకు ఉండాలి, కానీ కఠినమైన శిలగా నేను ఉండటానికి వీలు లేదని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది.